విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జన్మ నక్షత్రం శతభిష ఉన్న వాళ్ళకి మే నెలలో ఎలా ఉండబోతుంది చూద్దాం. ఆలోచన, అంతర్ముఖత, పరిష్కారం అనే ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కాలంలో మీకేంటంటే బయట కంటే కూడా మీ లోపలే మీకు ఎక్కువగా ఆలోచిస్తూ మీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి అనే భావన కలుగుతూ ఉంటుంది. కొన్ని విషయాల్లో ఒంటరిగా ఉండాలని అనిపించినా అదే మీకు స్పష్టత ఇస్తుందన్నమాట. ఉద్యోగంలో మీరు లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. రీసెర్చ్, అనాలిసిస్, టెక్నికల్ ఫీల్డ్స్‌లో ఉన్న వాళ్ళకి చాలా మంచి సమయం అని చెప్పొచ్చు. మీ పనిలో నాణ్యత పెరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఇతరులతో కలిసి పనిచేయడము, కొద్దిగా దూరంగా ఉండే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ మెరుగుపరిస్తే గనక ఇంకా మంచి ఫలితాలొస్తాయి. వ్యాపారస్తులకి ఈ నెలలో ప్లానింగ్ చాలా ముఖ్యం. పాత డేటా, అనుభవాల ఆధారంగా ఏంటంటే నిర్ణయాలు తీసుకుంటే గనక నష్టాలు తగ్గుతాయి. కొత్తగా పెద్దగా రిస్కులు తీసుకోకపోవడం కంటే ప్రస్తుతం ఉన్న వ్యవస్థను బలోపేతం చేయడం మంచిది. ఆర్థికంగా ఈ నెలలో ఆదాయం సాధారణంగా ఉంటుంది. పెద్ద లాభాలు కనిపించకపోయినా ఖర్చులను నియంత్రించగలుగుతారు. అనవసరమైనటువంటి ఖర్చుల్ని తగ్గించి సేవింగ్స్ పెంచుకోవడం ఇది మంచి సమయం అన్నమాట. కుటుంబంలో మీరు కొంచెం సైలెంట్‌గా ఉంటారు. అందరూ మీ ఆలోచనలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ మీరు శాంతంగా మాట్లాడితే సంబంధాలు సర్దుకుంటాయి. ఒంటరిగా ఉంటే సమయం తీసుకోండి. మంచిదే అయినప్పటికీ పూర్తిగా మాత్రం జనాలకు దూరం కాకండి. ఆరోగ్యపరంగా నరాల ఒత్తిడి, నిద్రలేమి, మానసిక ఆందోళన ఇలాంటివి ఉంటాయి. జాగ్రత్త అవసరం. ధ్యానం, యోగా చేయడం మీకు చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. నీరు ఎక్కువగా తాగడం, శరీరాన్ని డీటాక్స్ చేయడం మంచిది. లాభాల పరంగా చూస్తే లోతైన ఆలోచన శక్తి పెరగడం, సమస్యలకు సరైనటువంటి పరిష్కారం దొరకడం, ఖర్చులను నియంత్రించడం, భవిష్యత్తు పైన మంచి ప్లానింగ్ చేయడము ముఖ్యంగా కనిపిస్తాయి. నష్టాల పరంగా చూస్తే ఒంటరితనం ఎక్కువ అవ్వడం, కమ్యూనికేషన్స్ తగ్గడం, నిర్ణయాల్లో ఆలస్యము, మానసిక ఒత్తిడి వంటి అంశాలు ఉండే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళు సాధారణంగా లోతుగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. రహస్యాలను అర్థం చేసుకోవడం, సత్యాన్ని వెతకడం వీరి లక్షణం. టెక్నికల్, మెడికల్, రీసెర్చ్ రంగాల్లో మంచి ప్రతిభను చూపగలుగుతారు. కొన్నిసార్లు ఇతరులతో కలవడం తగ్గించి ఒంటరిగా ఉండడం వీళ్ళ బలహీనతగా మారుతుంది. అలవాట్లలో ఎక్కువగా ఆలోచించడం, కొత్త విషయాల్ని తెలుసుకోవడం, సైలెంట్‌గా పనిచేయడం, బయటకు భావాలను ఎక్కువ వ్యక్తం చేయకపోవడం కనిపిస్తుంది. కొన్నిసార్లు ఈ అలవాట్లు సంబంధాల్లో దూరాన్ని పెంచుతాయి. ఈ నెలలో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ ఆలోచన శక్తి, మీ బలం. కానీ అదే సమయంలో ఇతరులతో కమ్యూనికేషన్ కూడా అవసరం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పరిహారంగా ఏంటి అంటే శనివారం రోజున శనిదేవుడు పూజ చేయండి. నల్ల నువ్వులు లేదా నూనె దానం చేయండి. ఓం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. మానసిక ప్రశాంతతని ఇస్తుంది. నమస్తే.